చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి 15, 16 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆచూకీ లభ్యం కాకపోవడం మనం చూస్తున్నాం. సో, పోలీసులు దాదాపు 400 పైగా ఎస్‌డీఆర్‌ఎఫ్ ఆ బృందం నుంచి రావడం, ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టడం ఇవన్నీ కూడా చూసాం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు దించారు. నైట్ వాచెస్‌ని, స్పెషలిస్ట్‌లని వీళ్ళందరినీ కూడా దించి ఇంత ఇన్వెస్టిగేషన్ చేయించి, ఇంత గాలింపు చర్యలు చేపడుతున్నా కూడా ఇప్పటికి కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అసలు పాప జాడెక్కడ? పాపకి ఏమైందని చెప్పేసి జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీవా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. నెటిజన్స్ దగ్గర నుంచి కూడా చాలా రకాల క్వశ్చన్స్ రావడం కూడా మనం చూస్తాం. అయితే మరి ఇప్పుడు ఈ కేసుని సీబీఐకి కూడా అప్పజెప్పాలని, సీబీఐ కూడా రంగంలోకి రావాలని కూడా కొంతమంది నెటిజన్స్ దగ్గర నుంచి డిమాండ్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ పాప కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు కాబట్టి సీబీఐ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతుందా? వాళ్ళేమన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? వాళ్ళేమన్నా పాప ఆచూకీ కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతారా? అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటాం ఏదన్నా సాల్వ్ కాని కేసులు పోలీసుల ద్వారా సాల్వ్ కాలేదంటే అది సీబీఐకి అప్పజెప్పిన సందర్భాలు మనం చాలా చూస్తాం. అవును. ఇప్పుడు ఈ పాప ఆచూకీ కోసం కూడా సీబీఐ వాళ్ళు రంగంలోకి దిగాలని కొన్ని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు దాదాపు 15 రోజులుగా సెర్చ్ చేస్తున్నారు. ఎన్ని బృందాలు వచ్చాయో, వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. అయినా కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మరి సీబీఐకి ఇప్పుడు ఏమన్నా రంగంలోకి దిగే అవకాశం ఉందా మేడం? అప్పజెప్పాలా? మీ ఒపీనియన్? ఒకటమ్మా, పాప గురించి సిబిఐ రంగంలోకి దిగుతుందా అని నేను ఇక్కడ కూర్చొని నేను ఏదైనా చెప్పేస్తాను, నువ్వు కెమెరా పట్టుకుని నువ్వు ఏదైనా రికార్డ్ చేసేయచ్చు. నెటిజన్స్ కే ఉంది, కామెంట్స్ చేసేస్తారు. అవును. కానీ గవర్నమెంట్ మీద ఎంత బర్డెన్ పడుతుంది అనేది చూడాలి. వేరే కేసులకి ఉంది అంటే దాని సివియారిటీని బట్టి దానికి వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఇలాంటి కేసుల మీద సిబిఐని అపాయింట్ చేయడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టు ఉంటుంది. అంతే అలా అని పేదవాళ్ళు కదా అని మీరు పిచ్చుక అని అంటున్నారంటే ఇక్కడ ఇందులో పేద ధనికులు అని నేను అనట్లేదు. నెగ్లిజెన్స్, ఎవరు నెగ్లిజెన్స్? పేరెంట్స్ ది నెగ్లిజెన్స్. ఇలాగైతే ప్రతి చిన్నదానికి సిబిఐని మనం అపాయింట్ చేయాలి అంటే ఇంకా సిబిఐ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ వాళ్ళలాగే ఇక్కడే కూర్చోవాలి డేరా వేసుకుని. ప్రతి చిన్నది మనకి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. దానికి అన్నింటికి సిబిఐ ఎంక్వైరీలు అవుతాయి. అలా కాదు, అది దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది లాలోని. ఆ సిస్టమేటిక్ గా వెళ్ళాలి. ఇప్పటికే వాళ్ళకి మించి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ప్రతి చిన్నదానికి గవర్నమెంటే దిగి రావాలి అని ఏం లేదు. ఆయన మంచివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, దానికి చేస్తున్నారు. ఎన్డీఆర్ఏ వాళ్ళు వచ్చారు, స్పెషల్ ఫోర్స్ పోలీస్ బెటాలియన్ దింపారు, చేస్తున్నారు. అంతేకాని ఆయన వచ్చి కల్పించుకుని చేస్తున్నారు అని ప్రతిదీ మనం తీసుకెళ్లి ఆయన ముందు పెట్టడం అనేది గవర్నమెంట్కి ఎక్స్ట్రా బర్డెన్ ఇస్తున్నారు మీరు. ఇప్పటికే ఆంధ్ర గవర్నమెంట్లో చాలా అన్ప్రాబ్లమ్స్, సొల్యూషన్ కాలని ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ కాకుండా మనం ఇటు పక్క సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాం కదా. గవర్నమెంట్కి ఎన్నో తలనొప్పులు ఉంటాయి, ఏవో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకోకుండా ఒకటే దాని మీద మీ నెగ్లిజెన్స్ కూడా గవర్నమెంట్ బర్డెన్ అన్నట్టు చెప్తే చాలా తప్పది. దానికి కొన్ని ఏంటంటే ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటింది అని అంటే కనుక మీరు ప్రజలును మన చూసే వ్యూవర్స్ చెప్పనక్కర్లేదు గవర్నమెంట్కి, మీరు సిబిఐ వేయండి, సిఐడి పప్పకచ్చండి అని. వాళ్ళ కేసు సివియర్గా ఉంది అంటే దాంట్లో ఏదైనా ట్విస్ట్లు ఉన్నాయి అంటే దాంట్లో ఏదైనా ఒకవేళ ఏదైనా ఉంది, క్రైమ్ జరిగింది కాబట్టి ఏదైనా ఉంది అంటే వాళ్ళే వేస్తారు. మనం అడిగితే వాళ్ళు సిబిఐకిను సిఐడికి పంపించే దాఖలాలు ఏం లేవు ఎందులోనే. ఇన్ని కేసులు కూడా చూసాము. దాని సివియారిటీని బట్టి పంపిస్తారు. ఇప్పుడు ఏదైనా పోస్ట్ మాస్టర్ దగ్గర ఏదైనా ఉంది, అసలు ఆ పాప ఏమైంది ఏంటి అనేది తెలియదు. తండ్రి వెనకాతలే వెళ్ళిందని తల్లి అంటోంది, తండ్రి ఏమో ఇంటి దగ్గర అప్పచెప్పి ఈ మధ్యలో ఎక్కడ మాయమైపోయింది? పేరెంట్స్గా మీరు చూసుకోవాలి కదమ్మా. అయినా అక్కడ ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరు కదా. చుట్టుపక్కల ఎవరు లేదు ఒకవేళ ఉన్నా ఏది వాళ్ళకి అలాగే కాపలాదారులే ఉంటారు. అంత ఈజీగా పిల్లని తీసుకెళ్లే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు పోలీసు వాళ్ళు. ప్రతిదీ మీడియాకి చెప్పవలసిన అవసరం లేదు. నేను మీడియాని అంటున్నాను అని అనుకోకండి. ప్రతిదీ మీడియాకి చెప్పామంటే అది పబ్లిక్ అయిపోతుంది. సీక్రసీ ఏముంది? నేను ఇలా చేద్దామని అనుకుంటున్నాను అని అన్నారంటే మీరు దాన్ని పబ్లిష్ చేస్తారు, అది జరగకుండా అయిపోతుంది.
అవును. మీరు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు చేయట్లేదని? పోలీసు వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద. ఉమ్, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మేము చేస్తున్నాము అని అన్నారే అనుకోండి, మీరు పబ్లిష్ చేస్తారు. అప్పుడు ఎవడో చేసిన నేరం చేసిన వాడు అలర్ట్ అయిపోతాడు. ఉమ్, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాళ్ళు చెప్పట్లేదేమో. ప్రతిదానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించండి అనడం చాలా తప్పది. ఓకే. సో మీ ఇన్వెస్టిగేషన్ అనేది పాప గాలింపు అనేది ఎంత కాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే 16 రోజులు అవుతున్నా ఆచూకైతే లభ్యం మనకి కాలేదు. బోల్డ్ రోజులు అయినట్టుంది కదా. అవును. ఉమ్, 16 రోజులు ఇది అని కాదమ్మా. 3 నెలలు 4 నెలలు కూడా కనిపించినవి బోల్డ్ ఉన్నాయి. ఉమ్, అలాంటి కేసులను కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఏదో ఒక క్లూ తెచ్చుకొస్తారు. ఏ క్లూ లేకుండా కేసు క్లోజ్ చేసిన దాఖలాలు ఎందులోని లేవు. క్లూ దొరకాలి కదా. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. 15 రోజులైంది, 20 రోజులైంది అని అంటే మన చేతిలో ఏది ఉండదు. మనకి ఆపద కూడా చెప్పి రాదు. అవును. నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఆ ఆపద మనకి ఫోన్ కాల్ చేసిందంటే నువ్వు అక్కడ ఉంటావా? వెళ్ళిపోతావు. అవును. ఆపద జరగదు కదా. సో అలాంటివి ఇంకా ప్రిడిక్ట్ చేసే యంత్రాలు మన దగ్గరికి రాలేదు ఉమ్, కదా. అవును. ఒకవేళ అది వచ్చి ఉంటే ఈ పాటికి అయిపోయేది, క్లోజ్ అయిపోయేది కేసు. అవును. వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం మనం కోరుకోవట్లేదు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు కూడా మానవుడే కదా. ఉమ్, ప్రకృతి ధర్మాలు ఉంటాయి కొన్ని. వర్షాలు, వానలు, ఆ ఏజెన్సీలు ప్రాంతాల్లో వాళ్ళు ప్రాణాలు పణంలో పెట్టుకుని వాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా. అవన్నీ చూసుకుని వాళ్ళు మూవ్ అవుతూనే ఉంటారు. ఉమ్, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు మన లా అండ్ ఆర్డరే ఉంది. వాళ్ళు ఫారెస్ట్ దాంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి ఎన్ఓసి రావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటాయి. ఆ అబ్జెక్షన్ ప్రకారంగానే వీళ్ళు బిహేవ్ చేయాలి. లేదు నా చేతిలో గన్ను ఉంది నేను పేలుస్తాను అన్న పేల్చకూడదు. ఎందుకంటే జంతువులు భయపడతాయి. వాళ్ళ చట్టం వాళ్ళది, వీళ్ళ చట్టం వీళ్ళది. ఉమ్, ఇవన్నీ ఉంటాయి అక్కడ. మనం ఒకటే దాని మీద పాప దొరకలేదు అంటే ఇన్ని అడ్డంకులు ఉంటాయి. ఈ అడ్డంకులన్నీ వాళ్ళు చూసుకొని అక్కడక్కడ పర్మిషన్ తీసుకొని మళ్ళీ గవర్నమెంటే ఇవ్వాలి పర్మిషన్. అవును. చాలా ప్రాసెస్ ఉంటుందమ్మా. ఈ ప్రాసెస్‌లన్నీ అయ్యి అప్పటికి వెళ్ళేసరికి టైం పడుతుంది. మనం అనుకున్న వెంటనే వెళ్ళిపోతారు అని అనుకుంటే ఆ టైంలో వెళ్ళలేరు. మనం అనుకుంటాం వెళ్ళిపోయారు కదా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అడవిలోకి వెళ్ళిపోయారని మనం అనుకుంటాం. వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఉమ్, అంతే కదా. అంతే మేడం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లోని నువ్వు డన్‌మని వెళ్ళిపోయి ఒక షూట్ చేస్తాను అక్కడ ఏదో అలికిడి ఉంది అంటే చేయడానికి లేదు. ఉమ్, గోల చేయకూడదు. నీకు సిగ్నల్స్ ఉండవు. ఎన్ని బాధలు ఉంటాయి. సిగ్నల్స్ లేకపోతే దానికి వేరే పరికరాలు ఉన్నాయి. సో దాన్ని యూజ్ చేసుకుంటారు. అలాగనే సిగ్నల్ లేకుండా మేము వెళ్ళిపోతారు అని అంటే దానికేదో ఉంటాయి, సొల్యూషన్ ఉంటుంది. కానీ వీళ్ళు చూసుకుని వెళ్ళాలి కదా. పర్మిషన్స్ రావాలి కదా. దాన్ని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే ఇచ్చేస్తారు అంటే అలా ఉండదు. దేనికి సంబంధించింది దానికి ఉంటాయి. ఉమ్, ఎవరికి సీఎం పర్మిషన్ ఇచ్చేసినా వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ లెటర్స్ వెళ్ళాక వాళ్ళ ఆమోదం పొందాక సీఎం సైన్ చేస్తారు. అది ఎవరికి తెలియదు కదా. ఉమ్, ఫస్ట్ మనకి తెలిసే సంతకం పెట్టేశారు. ఎప్పుడు పెట్టుంటారు? ఈ ప్రాసెస్ అంతా అయ్యి వాళ్ళకి చెప్పి అప్పుడు పెడతారు. ఓకే. చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం మాట్లాడితే సిబిఐకి ఇచ్చేసేయాలి, సిఐడికి తప్పది. దాని ప్రాసెస్ అది చేస్తుంది. 15 రోజులే కదా అయింది. ఉమ్, చూస్తారు. మనం ఎప్పుడు హోప్ పెట్టుకోవాలి. ఉమ్, హోప్ లేకుండా మాత్రం ఏ పని జరగదు. వన్స్ ఒకసారి మనం చేతిలోంచి జారిపోయింది అంటే అది చాలా కష్టం. చేతిలో ఉన్నంతసేపు మనం చూడాలి. సో ఆ పాప ఎక్కడికెళ్ళిందో బతికుండాలని భగవంతుడిని కోరుకుందాం. ఓకే. ఎందుకంటే చంటి పిల్ల ఎవరు నెగ్లిజెన్స్, ఎవడు తప్పు, ఎవడు ఒప్పు అనేది ఆ పిల్లకి తెలియదు ఆ వయసులో. ఉమ్, సో ఆ అమ్మాయి బతికుండాలి, నిండు 100 ఏళ్ళు బతుకుదామనే కోరుకుందాం. ఉమ్. ఆ అమ్మాయి దొరకాలి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.